చేస్తారా అంటే జీతంకేనా మీరు ఇక్కడ మీరు చేసేది ఇక్కడ జీతంకేనండి సార్? మీ పేరండి? స్వామి మీ పేరు చెప్పండి, మీ పేరు. ఎన్ని సంవత్సరాలుగా చేస్తా ఉన్నారు ఇక్కడ పని ఇక్కడ సేవ కావచ్చు, పని కావచ్చు, మీరు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు? మీకే అండి ఇక్కడ స్వామివారి సేవలో మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ మీరు స్వామివారి సేవలో ఉన్నారు? అయ్యా మీకే అండి. మాట్లాడండి, మీరు మాట్లాడితేనే కదా అర్థమయ్యేది. ఎప్పుడు టైమింగ్స్ అన్న చెప్పండి. అసలు ఏ టైం నుంచి ఏ టైమింగ్ వరకు ఇక్కడ టెంపుల్ ఉంటది? అది పూజారికి అడుగుండి. ఓకే, మిగతా మాటలు ఎందుకు మాట్లాడలేదు మీరు? దేనికి నార్మల్ గా అసలు మీరు ఎందుకు మాట్లాడలేదు నార్మల్ గా? ఈ రకంగా ఉందండి ఇక్కడ పరిస్థితి. ఈ రకంగా ఉంది. ఎవరిని అడిగినా కూడా ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారు అంటే ఆలోచించండి అసలు ఇక్కడ ఏం జరుగుతా ఉంది. ఒకవేళ ఏమైనా జారినా కూడా మళ్ళీ రేపు పొద్దున ఎవరు తప్పులో చిక్కుతారు అనేటట్టుగా ఇవాళ వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి ఈజీగా మీకు అర్థమై ఉండొచ్చు, మీకు అర్థమవుతుంది కూడా. ఇప్పుడు పూర్తిగా మీరు వీడియోస్ అన్ని చూడండి. అసలు టెంపుల్ సాయిబాబా ఆలయంలో ఏం జరుగుతా ఉంది డెఫినెట్లీ మీరు ఖచ్చితంగా వాచ్ చేయాల్సింది. ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి టెంపుల్ కి? నేను ఎప్పటి నుంచో వస్తానండి. ఎప్పుడైనా యేసు పటం ఇట్లా పెట్టడం మీరు చూసారా? ఎప్పుడు పెట్టలేదు. నిన్న చూశాను. చూసి కూడా నేను ఆశ్చర్యపోయాను. ఎందుకు పెట్టారు యేసు ప్రభు పటం పెట్టడం ఏంటి? వాళ్ళు మన ప్రసాదం తినరు, మన దేవుళ్ళని కొలవరు, మన దేవుడి ఫోటోలు వాళ్ళ చర్చిల్లో ఉండవు. ఏంటి ఇలా పెట్టారు? మేము చేసినటువంటి ప్రశ్న కరెక్టేనంటారా? 100% కరెక్ట్. ఇప్పుడున్నటువంటి రోజుల్లో మన సనాతన ధర్మం కూడా భ్రష్టు పట్టిపోతుంది ఇలాంటి వాళ్ళ అని చెప్పేసి చెప్పుకోవడానికి ఇది ఉదాహరణగా తీసుకోవచ్చు అంటారా? 100% అండి. ఎందుకంటే యేసుప్రభు ఫోటో సాయిబాబా పక్కన పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు అని అంటే వాళ్ళు మన ప్రసాదం తినరు, కనీసం మనం రెస్పెక్ట్ చేయరండి. విగ్రహ ఆధారణ కూడా చేయరు. మన విగ్రహాలను వాళ్ళు పెట్టుకోరు, మనల్ని గౌరవించరు. మెయిన్ మనం అందరినీ గౌరవిస్తాం. హిందువులుగా మనం అదే మన దౌర్భాగ్య పరిస్థితి ఏమో అంటున్నాను. మన దౌర్భాగ్యం అదేనండి. హిందువుల దౌర్భాగ్యం ఏంటంటే అందరికి రెస్పెక్ట్ ఇవ్వటమే దౌర్భాగ్యం. ఇక్కడ ఈ టెంపుల్ కి మీరు చాలా సంవత్సరాలుగా మీరు వస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఒకసారిగా స్వామివారికి సంబంధించినటువంటి చిత్రపటమే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్వామివారి విగ్రహాన్ని చాలా పవిత్రంగా మనం వచ్చి ఇక్కడ పూజిస్తా ఉంటాం. కానీ ఇక్కడ ఈ ప్లేస్ లో నిన్న ఈ ఫోటో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందమ్మా? బాధ అనిపించిందండి. నాకైతే బాధ అనిపించింది. ఏమైనా మీరు క్వశ్చన్ చేశారా ఎందుకు పెట్టారు మీరు టెంపుల్లో అని? క్వశ్చన్ చేయలే. నేను అర్జెంట్ గా వచ్చాను, దర్శనం చేసుకున్న బాబా పక్కన ఫోటో చూసేసరికి నేను స్టన్ అయిపోయాను. అదేంటి అసలు బాబా పక్కన యేసుప్రభు ఫోటో పెట్టి కొవ్వొత్తులు వెలిగించడం ఏంటి? అసలు ఎవరు పెట్టారు ఏంటి? ఏం జరుగుతుందమ్మా ఈ టెంపుల్లో? ఏమైనా మత ప్రచారం లాంటిది ఏమైనా జరుగుతుందంటారా మీరు? తెలవదండి. ఏదో గురువారం అది చూసిన తర్వాత మీకేమైనా అనిపించిందా? నాకు బాధ అనిపించింది అంతే. ఎవరు పెట్టారు? కాకపోతే ఇంకొక విషయం కూడా అనుకున్నా, అన్ని దేవుళ్ళు ఒకటే అనే ఉద్దేశంతో ఎవరైనా పెట్టారామని కూడా ఒక మాట అనుకున్నాను. అల్లా, యేసు అందరూ ఒకటి, దేవుళ్ళంతా ఒకటే కదా అనే ఆలోచనతో ఏమన్నా పెట్టారా, గౌరవించారా? అయినా పెట్టకూడదు అనేది అనుకున్నాను, వెళ్ళిపోయానండి. ఎందుకంటే మన ధర్మంలో అన్ని ధర్మాన్ని పాటించాలి, అన్ని రిలీజన్స్ ని కూడా మనము రెస్పెక్ట్ చేయాలని మనకు ఉంటుంది. కానీ భక్తులకు ఇబ్బంది కలిగేలాగా ఎక్కడ కూడా చేయొద్దు అని దేవుడు చెప్పలేదు అనేది ఉంది. 90% ఆఫ్ పీపుల్స్ మాత్రం ఆ క్వశ్చన్ మనసులో ఉంది కానీ బయటికి అడగలేకపోయారు, చెప్పలేకపోయారు అంతే. ఇక్కడ ఎక్కడైనా చర్చిలలో మీరు ఇట్లాంటి ఇన్సిడెంట్ ఎప్పుడైనా చూసారా? మన దేవుళ్ళని పెట్టి వాళ్ళు పూజించడం కావచ్చు, మరి మన వాళ్ళే ఎందుకు ప్రత్యేకంగా చేస్తున్నారు? మత మార్పిడి లాంటిది ఎందుకు కలిగించేలాగా చేస్తున్నారు? ప్రభు ఫోటోని మన గుళ్ళల్లో ఎక్కడ చూడలేదు, వాళ్ళ గుళ్ళల్లో మన దేవుళ్ళ ఫోటోలను కూడా చూడలేదు. అది పెట్టడం మాత్రం తప్పే, 100% తప్పండి నా ఉద్దేశానికి. సో ఇది మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి డివోటీస్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా మంది బాధపడతా ఉన్నారు. ఇవాళ దేవాలయాల్లో కూడా ఇప్పుడు 99% ఎవరైతే నిన్న గురువారం రోజున వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ సాయిబాబా పక్కన ఆ యేసు ప్రభు ఫోటో పెట్టడం అనేది నిజంగా మాకు బాధ కలిగించింది అని చెప్పేసి ఇబ్బంది పడతా ఉన్నారు. సో దీనిపైన ఏ రకంగా మరి యాక్షన్ తీసుకుంటారు, సో దీనిపైన హిందూ సంఘాల నాయకులు ఏ రకంగా స్పందిస్తారు అనే దాని గురించి కూడా వెయిట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సాయిబాబా మందిరం ఇది. సో ఈ సాయిబాబా మందిరానికి సంబంధించినటువంటి విషయం గురించి మనం ఇక్కడికి వచ్చినా మరి ఏం తెలుద్దామని వచ్చిరు అని అనుకుంటే ఇదే తెలుద్దామని వచ్చినాము. అసలు టెంపుల్లలో ఏం చేస్తా ఉన్నారు అనే దాని గురించి ఇక్కడ కొంతమంది అందరు ఉన్నారు, కానీ ఏ రకంగా వాళ్ళు స్పందిస్తారు అనేది కూడా మనం తెలుసుకుందాం. ఇక్కడ ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. ఇక్కడ
ఇక్కడ కొంతమంది ఎవరైతే సాయిబాబా మందిర్కి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొబ్బరికాయలు కావచ్చు, పూలు అట్లాంటివి తీసుకునడానికి ఇక్కడ ఒక బండి అయితే పెట్టారు. అన్న జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్ అన్న. ఎప్పుడైనా సాయిబాబా మందిరం దగ్గర యేసు ప్రభుకు సంబంధించినటువంటి ఫోటోలు లోపల పెట్టడము, పూజించడం మీరు ఎప్పుడైనా చూసిరా? చూడలే, ఎక్కడ చూడలే. మీరు నిన్న చూసిన తర్వాత, నిన్న ఇది విన్న తర్వాత మీరు ఏమనుకున్నారు దీని గురించి? పెట్టకూడదు అక్కడ. సాయిబాబా గుళ్ళే సాయిబాబా దేవుడే ఉండాలి. పెట్టకూడదు. ఏం చెప్తారు ఇక్కడ హిందూ బంధువులు ఎవరైతే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మంది నిన్న బాధపడ్డారు. ఆ సాయిబాబా ఫోటోకి పక్కన అక్కడ ఇంకొక ఫోటో పెట్టడం అనేది చాలా మంది హిందువుల మనోభావాలతో చెలగాట మాడిరు, నిన్న దెబ్బతీసే విధంగా ప్రవర్తించారు అని చెప్పారు. ఇది నిజమేనంటారా? నేను పొద్దున్న నుంచి అమ్మినాను. పొద్దుగాల 5:30కే పెట్టుకుంటాను కొబ్బరికాయలు. పొద్దున్న 6:30 ప్రాంతంలో నేను పోయి లోపల గుడి దర్శనం కూడా చేసుకుంటాను. నేను ప్రతి గురువారం వెళ్తాను లోపలికి. ఫోటో అయితే లేకుండా మరా ఎప్పుడు పెట్టారో తెలియదు. మళ్ళీ అట్లా పెట్టడం అనేది మీరు ఖండిస్తారా లేకపోతే దాన్ని ఆహ్వానిస్తారా? ఖండిస్తాం. మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్, ఇక్కడ కొంతమంది హిందూ బంధువులు కూడా చాలా మంది ఉన్నట్టున్నారు, వారితో మాట్లాడదాము. ఇక్కడ టెంపుల్లో వేరే మతస్థులకు సంబంధించినటువంటి ఫోటోలు పెట్టడం అనేది మీరు ఏ రకంగా చూస్తారు? హిందువుల మనోభావాలతోనే ఆటలాడినట్టు అనిపిస్తుందా లేదా మీకు ఇదంతా? అయితే ఎవరి ధర్మం వారు పాటించాలి. వాళ్ళ ఫోటోలు వాళ్ళ గుళ్ళల్లో పెట్టుకోవాలి. మన హిందువుల ఫోటోలు మన హిందూ ధర్మం ప్రకారం మన గుళ్ళల్లో పెట్టుకోవాలి. ఇక్కడ యేసు ప్రభుకు సంబంధించినటువంటి ఫోటో పెట్టడం మీరు ఏ రకంగా చూస్తారండి? ఎందుకంటే ఇక్కడ కనీసం ప్రసాదం ఇస్తే కూడా, మనం ప్రసాదం ఇస్తే కూడా వాళ్ళు తీసుకొని పరిస్థితి ఉంటది. మన దేవత ఆరాధనను వాళ్ళు కొట్టిపాడేస్తా ఉంటారు. మీరు దీని గురించి మీరు ఏం చెప్తారు? అది తప్పు. అది అన్ని మతాలను మనం గౌరవిస్తాం. మనం గౌరవిస్తాం కానీ వాళ్ళు గౌరవించాలి కదా. వాళ్ళు కూడా గౌరవించాలి. మనం ఎప్పుడైతే మన హిందూ ఇండియాలో ఉన్నప్పుడు అన్ని మతాలను అందరూ గౌరవించుకోవాలి. ఒకరు ప్రసాదం ఒకరు తీసుకోవాలి, ఒకరు దావత్లో ఒకరు పోవచ్చు, తినొచ్చు. కానీ మేము తినము అనేది తప్ప. 100% నేను కూడా ఏం చెప్తున్నానంటే అండి, నాకు క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఏమైనా అకేషన్ చేసినా నేను పోతా ఉంటా, వాళ్ళ ఫెస్టివల్స్ కి నేను పోతా ఉంటా. నేను ఇలా అయ్యప్ప మాల మాలేసినా కూడా వాళ్ళు వచ్చి నా భిక్షలో వాళ్ళు సేవ చేసుకుని పోతా ఉంటారు. కానీ ఎప్పుడైనా కూడా నేను ఒక ఏదైతే చర్చ్లే కావచ్చు, లేకపోతే ఏవైతే వాళ్ళ మసీదులు ఏవైతే ఉన్నాయో అక్కడ తీసుకొని ఒక ఫోటో పెట్టాలని నేను ఎప్పుడు కూడా ఆలోచించానండి. సో ఈ విషయం గురించి ఏం చెప్తారు? అది తప్పు. ఇప్పుడు ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి. ఒకరి మతాన్ని ఒకరు కించపరచుకోవద్దు. ఒకరి మతాన్ని ఒకరు ఓవర్టేక్ చేసి మా మతంలోకి రా, ఈ మతంలోకి రా అవన్నీ అనుకోవద్దు. ఎవరి ధర్మం ప్రకారం వాళ్ళు నడుచుకోవాలి. ఇప్పుడున్న రోజుల్లో సొసైటీలో మత మార్పిడి అనేది చాలా దారుణంగా జరుగుతూ ఉంది. ఇవాళ ఈ ఫోటో అనేది ఇక్కడ ఎందుకు పెట్టవలసి వచ్చింది? అది కూడా నిన్న గురువారం రోజున ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు. భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఇక్కడ ఆలయ కమిటీ చేసింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు చెప్తారండి? ఆలయ కమిటీ ఏం పెట్టదే. ఎవరో ఆలయ కమిటీకి తెలియకుండా వాళ్ళు అసలు మేమే లోపలికి వెళ్ళలేమండి. ఆ ఫోటో ఎలా వెళ్తుంది? ఆలయ కమిటీనే చేసినట్టు అనిపిస్తా ఉందని నేను అంటున్నా. ఎవరితోటో పెట్టించుంటారు కానీ ఆలయ కమిటీ మన హిందూ ధర్మం ప్రకారం ఆలయ కమిటీ వాళ్ళు ఎప్పుడు పెట్టియారు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పూజారులే కావచ్చు, వాళ్ళకి అడిగినా కూడా వాళ్ళు ఏమంటున్నారంటే, మేము అప్పుడు ఆ ఫోటో పెట్టినప్పుడు మేము లేనేలేము అని వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఆ వీడియోలో చూస్తే వాళ్ళు అక్కడ ఉన్నారు, అక్కడ సన్నిధానంలో ఉండి వాళ్ళు ఇవాళ అబద్ధం చెప్తా ఉన్నారంటే మన కలియుగంలో ఉన్నామని చెప్పుకోవడానికి ఇంకొకసారి ఉదాహరణగా మనం చెప్పుకోవాలి. ఇది అబద్ధం ఆడుతా ఉన్నారండి. చాలా బాధ అనిపిస్తా ఉంది ఈ విషయం పైన అయితే. మీలాగా మేము కూడా బాధపడతాము. ఎందుకంటే మన హిందూ ధర్మం ప్రకారం మన హిందూ దేవాలయం మన ఫోటోలే ఉండాలి. వేరే మతస్థులు తెచ్చి పెట్టడానికి వీలు లేదు. అది అఫెన్స్ కింద వస్తుంది. అది చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. సరే, ఇక్కడ ఎవరైతే చట్టాన్ని కాపాడేటువంటి పోలీసులే ఇప్పుడు లోపలికి రావడం జరిగింది. మీరు అంతా కూడా చూస్తున్నారు ఇక్కడ నుంచి. వాళ్ళు నార్మల్ గా చెప్పులు కావచ్చు, ఏవైతే పాదరక్షలు ఏవైతే ఉన్నాయో బయట గుడి బయట పెట్టేసి పోవాలా. వాళ్ళు షూస్ వేసుకొని మరి లోపలికి ఆడదాకా పోతా ఉన్నారు, అక్కడ పెట్టేసి పోతా ఉన్నారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే వాళ్ళు అన్ఫార్చునేట్లీ ఏదన్నా ఇష్యూ ఉన్నది కదా, దాని గురించి ఎంక్వైరీకి పోయి ఉంటారు. ఇక్కడ అన్ఫార్చునేట్ ఇష్యూ అయినా ఏదైనా ఉన్నా కూడా షూస్ అనేది ఖచ్చితంగా బయట విప్పాలనేది ఖచ్చితంగా ఉంటది. అక్కడ ఏం జరగట్లేదు, అక్కడ అంత పెద్ద సీన్ ఏం కాలేదు, అయినా కూడా వాళ్ళు తీసేసుకొని వెళ్ళారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు మాట్లాడే టైంలో నేను వాళ్ళని వెంబడించే టైంలో కూడా వాళ్ళతో మాట్లాడే టైంలో వాళ్ళు నాకు టైం ఇవ్వట్లేదు, వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చేసేది తప్పు, వాళ్ళు చేసింది తప్పు అనేది వాళ్ళకి తెలిసింది, అందుకే వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. ఆ నుంచి బయటకు వచ్చారు, అక్కడ నుంచి దీని గురించి ఏం చెప్తారు? వాళ్ళ ఎంక్వైరీ వాళ్ళు చేసుకొనివ్వండి. ఇప్పుడు చట్ట ప్రకారం వాళ్ళు వచ్చిర్రు, చూసిర్రు, వాళ్ళ ఎంక్వైరీ వాళ్ళు చేసుకొనివ్వండి. తర్వాత ఏం జరగబోతుందో చూడాలి. ఖచ్చితంగా అంటే నేను చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. కానీ మీరు ఏదైతే చెప్పారో ప్రతి ధర్మాన్ని మనము రెస్పెక్ట్ చేయాలని, మరి మన ధర్మం గురించి ఎందుకు వీళ్ళు ఇంత ఇదిగా చేస్తా ఉన్నారు? ఇవాళ ఏదైతే మసీద్కే కావచ్చు, మసీద్కి వెళ్ళినప్పుడు ఇట్లా షూస్ వేసుకొని వెళ్తారా వాళ్ళు? చర్చ్కి వెళ్ళినప్పుడు షూస్ వేసుకొని వాళ్ళు వెళ్తారా? ఇవాళ మన దేవాలయాలంటే అంత ఈజీ అయిపోయిందా? వీళ్ళకి చులకన అయిపోయింది అంటారా? దీని గురించి ఏం చెప్తారు ఈ సమాధానానికి? చులకన గానీ కాదు, వాళ్ళు ఏదన్నా హరిబురిలో ఉండి వెళ్ళారేమో, ఆ తర్వాత ఎంక్వైరీ చేస్తే తెలుస్తాయి కదా. సీసీ కెమెరాలో ఎవ్రీథింగ్ మా దగ్గర రికార్డెడ్ ఉందండి. వాళ్ళు ఎక్కడ హరిబరి లేరండి.
వాళ్ళు రాకూడదు. మీరు ఈ సమాధానం గురించి ఏం చెప్తారండి? మసీదులలో కావచ్చు, చర్చిలలో కావచ్చు, ఎక్కడైనా మీరు షూస్ వేసుకొని వెళ్ళేటప్పుడు మీరు చూసారా పోలీస్ అధికారులు? వెళ్ళకూడదండి. యా. ఎవరు ఇప్పుడు ఎవరి మతానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ చర్చి కానివ్వండి, మసీదు కానివ్వండి, మందిరం కానివ్వండి, ఏదైనా సరే షూతో ఎట్లా వెళ్తారు? వెళ్ళకూడదు కదా. వెళ్ళకూడదు, తప్పది. యా. ఎవరైనా అందరికీ ఒకటే ఇది ఉంటది కదా, రూల్ ఉంటది కదా. సో ఇక్కడ హిందూ ధర్మంలో సాయిబాబా గారికి కూడా ఎంతో మంచి భక్తితో ఉన్నటువంటి వాళ్ళు ఎన్నో కోట్లాది మంది ఉన్నారు. సాయిబాబా షిరిడీకి కూడా చాలా మంది కోట్లాది మంది వెళ్తా ఉంటారు మన దగ్గర నుంచి. సో ఇక్కడ ఈ దేవాలయంలో యేసు ప్రభుకు సంబంధించినటువంటి ఫోటో సాయిబాబా పక్కన పెట్టి పూజించడం అనేది మతాన్ని కూడా ఈ రకంగా వీళ్ళు డైవర్ట్ చేస్తా ఉన్నారు, మత మార్పిడి కూడా ఈ రకంగా చేస్తా ఉన్నారు అని కొంత బయట నడుస్తుందండి. మీరేం చెప్తారు ఈ సమాధానానికి? చర్చిలో యేసు ప్రభు ఆయన అక్కడ పెట్టుకుని వాళ్ళు పూజించుకోవాలా, ఇక్కడ ఎట్లా పెట్టి పూజిస్తారు? అది తప్పు కదా. తప్పే చెప్పేసేయాలి. అందులో భయపడాల్సిన పనే ఉందండి. తప్పది, 100% తప్పు. వాళ్ళు చర్చిలో పెట్టుకుని పూజించుకోమని ఎవరు కాదన్నారు? సాయిబాబా దగ్గర పక్కన పెట్టుకుని పూజించడం అది కరెక్ట్ కాదు కదా. సార్, మీకున్నటువంటి అనుభవంలో ఇప్పటి వరకు మీరు ఎన్నో ప్రాంతాలకు కూడా మీరు వెళ్తా ఉంటారు. ఎక్కడైనా ఏ చర్చిలోనైనా మన గణపతి ఫోటోనే కావచ్చు, ఇవాళ ఇక్కడ సాయిబాబా పక్కన యేసు ప్రభుది పెట్టారు. సో యేసు ప్రభు పక్కన మన సాయిబాబా ఫోటో ఎక్కడైనా పెట్టిన దాఖలాలు మీరు చూసారా? లేవు, నేనైతే ఎక్కడ చూడలే. వాళ్ళైతే చర్చిలో గానీ, మన హిందూ ఫోటోలు గానీ, మసీదులో హిందూ ఫోటోలు గానీ పెట్టినట్టు నేను ఎక్కడా చూడలే. చెప్పండి. ఎవరు? సాయిబాబా అంటే మీరు వాదన పెట్టొద్దు నాకు. లేదు, నేను ఏమంటున్నానంటే ఖచ్చితంగా సబ్కా మాలిక్ ఏకాయ్ అన్నప్పుడే మనకు అందరికి తెలుసు. అలాగే కానీ ఇక్కడ నేను ఏమంటున్నానంటే నాకు అర్థమైంది కానీ నో కాదండి. ఇక్కడ మనం ఏమంటున్నామంటే మనం ఇదే చర్చిల దగ్గర పోయి మన ఫోటోలు పెడితే వీళ్ళు ఇదే రకంగా కూలుకుంటారా? మీరు మన ధర్మంలో ఉండి మనం ఇప్పుడు మన సాయిబాబాని కొన్ని కోట్లాది మంది ఇవాళ మనము పూజిస్తుంటాం. మనుషుల మనోభావాలు ఇవాళ నిన్న దెబ్బతీసినాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అందుకే మేము ఇవాళ ఇంత దూరం వచ్చినాం. ఇది మీరు ఏమంటారండి? మీరు ఈ విషయాన్ని గురించి స్వాగతిస్తారా, ఖండిస్తారా? మేము చేసినటువంటి వీడియో గురించి తప్పేనండి. యా. 100% తప్పే, పెట్టకూడదు. అంతే. మేము చేసినటువంటి గ్రౌండ్ రిపోర్ట్ మీకు మంచిగా అనిపిస్తుందా? మేము చేస్తుంది తప్ప? లేదు, మీరు చెప్పింది చాలా మంచిది, కరెక్ట్. డెఫినెట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి డివోటీసే కావచ్చు, దాంతో పాటు స్వామివారి దగ్గరకు వచ్చినటువంటి డివోటీస్ దగ్గర మనము వీడియోస్ అయితే చేయడం జరిగింది. దాంతో పాటు ఇక్కడికి వస్తున్నటువంటి డివోటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మనము మాట్లాడినాం. ఇది కరెక్టా కాదా అంటే ఖచ్చితంగా మాకు చాలా బాధేసింది. మేము చెప్పాలనుకున్నాం కానీ మేము చెప్పలేకపోయినాం అని చెప్పేసి. అంటే ఇలా సాయిబాబా పైన ఎంతో విశ్వాసంతో వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అస్తిత్వాన్ని చంపుకొని మరి అలా దేవాలయాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అని చెప్పేసి ఒక క్లారిటీ అయితే వచ్చింది. దాంతో పాటు స్వామివారికి సంబంధించినటువంటి దేవాలయం ఏదైతే ఉందో ఇక్కడ షిరిడి సాయిబాబా దేవాలయానికి కూడా ఎన్నోసార్లు మనం వెళ్తా ఉంటాం. దాంతో పాటు మన హిందూ బంధువులు కొన్ని వేలాది మంది డైలీ వెళ్తా ఉంటారండి. కానీ మన దేవాలయంలో ఇట్లాంటి జరగడం మాత్రం ఖచ్చితంగా మేము స్వీకరించము అని చెప్పేసి ఇవాళ చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది.